నుండి మోజెస్ అని పిలుస్తారు. నేను ఒక హైందవ చాప్తాద శ్రీ వైష్ణవ రామానుజ గోత్రంలో పుట్టినటువంటి వాడిని. మా పూర్వీకులు దేవాలయాల్లో పూజారులుగా పనిచేశారు, ఇప్పటికీ చేస్తున్న వారు ఉన్నారు. మా తాతగారు తాళ్ళపూడి రామాలయంలో పూజారిగా పనిచేశారు, మా పెద్ద తాతగారు భద్రాచలంలో పనిచేశారు, మా మేనమామ ఇప్పుడు బతికే ఉన్నాడు, కొయ్యలగూడెంలో పూజారిగా పనిచేస్తున్నాడు, మా బావగారు ద్వారకా తిరుమల వాహన పూజారిగా పనిచేశారు. మాది కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురుటిగడ్డ శివాలయం వెనక వీధిలో మా ఇల్లు. మా నాన్నగారు కూడా పౌరోహితం చేశారు. సో సందర్భానుసారంగా ఈ రాత్రి నా కుటుంబ రక్షణ సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం చదువుకున్న వాక్యము జకరియా గ్రంథంలోనిది. ఎవరు జకరియా? జకరియా అనే పేరుకు అర్థం ఏమిటి అంటే, జకరియా అనే మాటకు అర్థం యెహోవా జ్ఞాపకము చేసుకొనును. చెప్పండి, యెహోవా జ్ఞాపకం చేసుకొనును. నేను ప్రకటించే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు మనలను మరిచిపోయే దేవుడు కాదు. ఆయనకు మతి మరుపు లేదు. ఆయన నిన్నెప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడు. మనుష్యులు మర్చిపోవచ్చు, అధికారులు మర్చిపోవచ్చు, చివరకు తల్లిదండ్రులైనా. చెప్పండి, బైబిల్ ప్రకారమే మాట్లాడుతున్నాను. నేను మాట్లాడితే అది మీరు బైబిల్లో ఉన్నట్టే లెక్క పెట్టుకోండి. డౌట్ వస్తే నేను మీకు రుజువు చేస్తాను. ప్రభు చెప్పాడు, గర్భమున పుట్టిన చంటి బిడ్డను ఏ తల్లైనా మరచునా వారైనా మరచుదురు. అంటే మర్చిపోతాడు, తల్లిదండ్రులైనా మర్చిపోతాడు. వేసవకాలం నా చిన్నప్పుడు జరిగిన సంఘటన. మ్యాక్సిమం నేను చెప్పేవన్నీ నా సేవా అనుభవాలే చెప్తానండి. మీరేం టెన్షన్ పడి ఇబ్బంది పడి కంగారు పడక్కర్లే. వేసవ కాలంలో కొంచెం చలవ చేయడానికి సబ్జా గింజలు తాగేవాళ్ళు పూర్వీకులు. ఇప్పుడు సబ్జా గింజలు తాగమంటే తల్లిదండ్రులు ఏం కాదు రకంగా చూస్తారు పిల్లలు. సో ఓ రోజున వేసవ కాలంలో సబ్జా గింజలు కలిపింది మా అమ్మ. ఓ లోటాడు కలిపి మా నాన్నగారికి ఇచ్చింది. నేను దగ్గర ఉన్నాను, చిన్నాడిని అన్నమాట, బాగా చిన్నపిల్లాడిని. నాన్నగారు తాగి మా అమ్మకి ఆ లోటా ఇచ్చి కొంచెం ఆయన తాగారు, కొంచెం మా అమ్మకి నువ్వు కొంచెం తాగి ఆడి కొంచెం, నా పేరు శ్రీను, శ్రీనివాసులు కొంచెం ఇవ్వు అన్నారు మా నాన్నగారు. మా అమ్మ ఈ త్రాగే ఆ సమయంలో మర్చిపోయింది, మొత్తం తాగేసింది. నేను చిన్నపిల్లని కదా, చిన్నపిల్లల మనసు కపటం ఉండదుగా. వెంటనే బిక్కమొహం పెట్టా మా అమ్మ చూసి, అరే చిన్న మర్చిపోయారా? తల్లైనా మర్చిపోద్ది. సరే తర్వాత ఇచ్చిందా ఏం చేసింది వేరే విషయం, మర్చిపోయింది. మతి మరుపు మానవునికి సహజం, కానీ దేవుడు మర్చిపోడు. దేవుడు నిన్ను పిలిచాడా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా? దేవుడు ఆయన సేవ కొరకు నిన్ను అభిషేకించాడా? ప్రపంచం అంతా వదిలేసిన ఆయన మాత్రం మర్చిపోడు. యెహోవా జ్ఞాపకము చేసుకొనును. 1990లో ప్రభు నాతో మాట్లాడి ఎదురుమొండి అనే పేరు చెప్పి వెళ్ళమంటే వెతికి 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 ఆ ఊరుందని తెలుసుకొని ఆ ఊరు వెళ్ళిపోయి 50 రూపాయలకి ఓ గది అద్దెకి తీసుకొని నేను నా భార్య సంవత్సరం వయసున్న కూతురుతో నేను అక్కడ అడుగు పెట్టాను. అందులో ఒక ఆమె వచ్చింది, ఆవిడ పేరు కైతేపల్లి మాణిక్యం. అబ్బాయి ఇక్కడ ఎవరో పాస్టర్ ఉన్నాడంట అంట వచ్చింది. అనగానే నాకు వెంటనే ముఖంలో కళ వచ్చింది. నేనే అన్నాను. నేను మా ఊరిలో చిన్న ప్రార్థన చేయాలి, వస్తావా అన్నది. ఏమ్మా అన్న, ఒక అమ్మాయి చావు బతుకుల్లో ఉంది, ప్రార్థన చేస్తే నీళ్లు పోస్తే చచ్చిపోయింది, నువ్వురా. మా ఊర్లో పాస్టర్ లేడు, ఊరే లేడు అంది. ఆ అబ్బాయి పేరు, ఆ పాస్టర్ గారి పేరు నెంబర్ కోటయ్య అంటారు, ఆనందరావు పేరు, అసలు పేరు. అనుకొని వెంటనే అసలు ముందు పొయ్యి కానించి లేసి ఆవిడ వెనకాల వెళ్ళిపోయా. ఆ ఊరి పేరు కృష్ణాపురం. ఆ ఇంటికి వెళ్ళాను. మంచంలో ఒక ఆవిడ పడుకునుంది, ఒక కాలుకు తాడు కట్టి సూరికి పైకి లాగి కట్టారు, ఎక్కిళ్ళు పడతా ఉంది. ఏంటి అమ్మాయి కన్నా చచ్చిపోయే పరిస్థితి వచ్చిందయ్యా. వీళ్ళ అన్నయ్య కూడా పాస్టర్ గారే, ఇక చచ్చిద్దులు ఇవాళ రేపు అని వెళ్ళిపోయాడు, కానీ ప్రాణం పోవట్లేదు. సరే మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, పాస్టర్ గారుండి ప్రార్థన చేసి నీళ్లు పోస్తే, హిందువులు కనుక తులసి నీళ్ళు అంటారు కదా, అట్లాగే పాస్టర్ గారు వచ్చి నీళ్లు పోస్తే దీని ప్రాణం పోద్దని ఈ చుట్టుపక్కల ఎవడు లేడంటే, కొత్తగా ఎవరు బేమల పాస్టర్ వచ్చాడు, ఎదురుమడి తుఫాను బిల్డింగ్ కాడ ఉన్నాడంటే వచ్చాను అంది. సరే కొబ్బరి నూనె నాకు ఇవ్వండి. కొబ్బరి నూనె ఎందుకు పోసేది? నీళ్ళేగా. నీళ్ళు ఇచ్చింది.
నీళ్ళ గ్లాసు పెట్టుకొని ప్రార్థన చేస్తున్న ప్రభువా, ఆవిడ పేరు పార్వతమ్మ, కొల్లూరు పార్వతమ్మ. సేవా జీవితంలో మొట్టమొదటి అనుభవం, నాయన చచ్చేదాని కోసం ప్రార్థన చేయమని నుంచోబెట్టావు. సరే ప్రార్థన చేస్తున్నా, నీ చిత్తం ఏదైతే అది జరగాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నా. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఈమె చావదు, బ్రతుకుతుందన్నాడు దేవుడు. నీళ్లు కాస్త నోట్లో పోసి, మాణిక్యమ్మ గారు పార్వతమ్మ చావదని ప్రభువు చెప్పాడు అన్న. నన్ను పిచ్చోడిని చూసినట్టు చూసిందండి. నేనేం చేయలేను, ప్రభు చెప్పిన మాట చెప్పాను. సరిగ్గా అక్కడికి అయిపోయింది. ఆవిడ నన్ను ఎలా చూస్తే నాకెందుకు, కూర్చొని జరిగిందంతా చెప్తున్నాను నా భార్యకి. అంతలో మాణిక్యమ్మ పరుగున వచ్చేస్తా ఉంది. కాస్త రోడ్డు మీదకి కనపడేది ముందు. అప్పుడు అంతకుముందు మా ఇంటి పక్కన నీళ్లు లేవు. ఏంటి మాణిక్యమ్మ పరిగెట్టుకు వస్తుందని చూస్తున్నా. అయ్యా నీకు వందనాలయ్యా, నన్ను క్షమించయ్యా, నువ్వు దైవజనుడని నేను గుర్తించలేకపోయాను. నువ్వు మా ఊరు పొలిమేర దాటావో లేదో, మా పార్వతమ్మ లేచి నడుస్తుందయ్యా అని చెప్పింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంచెం సంతోషం. ఇతడు ఒక శ్రేష్టమైన నిజమైన ప్రవక్త. దేవుడు జకర్యాను తన పని కొరకు ఎన్నుకొని వాడుకున్న ఒక శ్రేష్టమైన ప్రవక్త. ప్రవక్త అయిన జకర్యా ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడండి. చూడడం వేరు, తేరి చూడడం వేరు. మీకు అర్థం కావడానికి, పొద్దున్నే తోటకూర అబ్బాయి వచ్చాడు. తల్లి గబగబా రోడ్డు మీదకి, అబ్బాయి తోటకూర అబ్బాయి ఇటురా, 2 కట్ల తోటకూర, 2 కట్ల పాలకూర, 2 కట్ల చుక్క కూర ఇవ్వు. తీసుకుంది. డబ్బులు తేలేదు. అమ్మా అంతైంది, మొత్తం 6 కట్టలు 5 రూపాయలు. అమ్మా ఈ కూతురుని పిలిచింది. ఆ తాలింపు దినుసులు డబ్బాలు 5 రూపాయలు బిల్ ఉంది, తీసుకురావే. పిల్ల గబగబా వెళ్ళి తాలింపు దినుసుల డబ్బా చూసి, అమ్మా ఇందులో 5 రూపాయలు ఇవ్వమ్మా అంది. కళ్ళు దగ్గర పెట్టుకు చూడవే అని తిట్టింది బయట ఉండి. మళ్ళీ చూసింది, 5 రూపాయల బిళ్ళ ఉంది, గబగబా తెచ్చింది. ముందు చూసింది కనపడలా, రెండోసారి చూసినప్పుడు కనపడింది. ఎందుకని? తేరి చూచింది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి. ప్రియమైన తాటాకులు గూడెం వాస్తవ్యులారా, దేవుని వైపు మీరు తేరి చూస్తే నిజమైన దేవుడు ఎవరో మీరు గ్రహించడానికి వీలవుతుంది. ఆయన వైపు తేరి చూడాలట. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడండి. ఆ రాతికి 7 నేత్రాలు, 7 కళ్ళు ఉన్నాయటండి. ఈ రాయి చెక్కబడి ఉందట. ఈ చెక్కబడిన 7 నేత్రములు కలిగిన రాతి వైపు తేరి చూడమని దేవుడైన యెహోవా ప్రవక్త అయిన జకర్యా ద్వారా ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఈ 7 నేత్రములు కలిగిన బండ? అసలు బండ వైపు తేరి చూస్తే మనకే వస్తుంది. ఒక బండలో ఏముందని దేవుడు బండ వైపు తేరి చూడమని మాట్లాడుతున్నాడు. ఈ సంగతి మీకు మొదటిగా గుర్తు చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి ఎర్ర సముద్రం దాటి మోషే నాయకత్వంలో బయటకు వచ్చిన తరువాత వారు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ అరణ్య ప్రయాణంలో ఉండగా ఓ స్థలానికి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, మీరు కొంతకాలం ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, గుడారాలు వేసుకోమన్నాడు. ఇశ్రాయేలీలందరూ గుడారాలు వేశారు. ఇప్పుడు తినడానికి రొట్టెలు చేసుకుంటారు, మరి త్రాగడానికి నీళ్లు కావాలి కదా. సో ఆడవాళ్ళంతా మగవాళ్ళకి చెప్పుంటారు, ఈ దగ్గరలో ఎక్కడైనా చెరువులు కానీ వాగులు కానీ వంకలు కానీ ఉంటే కాస్త నీళ్లు పట్టుకురండి, కాస్త కళ్ళాపి చల్లుకొని శుభ్రం చేసుకొని వంట చేసుకొని తిందాం. మగవాళ్ళంతా నీళ్లు తేవడానికి వెళ్ళారు వేటకు. ఎక్కడా నీళ్లు కనిపించలేదు. తిరగ్గా ఒక చెరువు లాంటి ఒక కొలను కనబడింది. గబగబా అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు పట్టుకొని తీసుకొద్దాం అనుకునే లోపు వీళ్ళు ఏం చేశారంటే, అసలు ఈ నీళ్లు ఎలా ఉన్నాయి అని చూద్దామని కాసి నోట్లో పోసుకున్నారు. మీరు కూడా ఆడవాళ్ళు గమనించండి, కుళాయిల దగ్గర పంపుల కాడ నీళ్లు పట్టేటప్పుడు ఆ బిందెలు కడిగి నీళ్లు పడుతూ కాసి నీళ్లు నోట్లో పోసుకునే అలవాటు ఉంటుంది ఆడవాళ్ళకి.
సో వీళ్ళు కూడా నోట్లో పోసుకుంటే అవి చేదుగా ఉన్నాయి. చిచి చిచి, ఈ నీళ్లు త్రాగడానికే పనికిరావు కదా, ఈ నీళ్లు త్రాగి మనం ఎలా బ్రతుకుతాం, ఇవి చేదుగా విషపూరితంగా ఉన్నాయి కదా, పదండి మోషే దగ్గరకు అని నాయకుడైన మోషే దగ్గరకు వచ్చారు. మోషే, ఇక్కడ త్రాగడానికి మాకు మంచి నీళ్లు లేవు, మాకు మంచి నీళ్లు కావాలి, నీళ్లు లేకుండా బ్రతకలేం కదా. మోషే అన్నాడు, మరి దేవుడే ఉండవు, ఇక్కడ గుడారాలు వేసుకోమన్నాడు కనుక నీళ్ల సంగతి కూడా దేవుడే చెప్తాడులే, ఉండండి. ప్రార్థన చేశాడు, ప్రభువా ఇక్కడ త్రాగడానికి మంచి నీళ్లు లేవు, ఉన్న నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి. అయితే ఒక పని చేయమని మోషే, నేను ఈ అరణ్యంలో ఒక చెట్టు నీకు చూపిస్తాను, ఆ చెట్టులాగి ఆ చేదు నీళ్ళలో వేయమను, ఆ నీళ్లు తీపిగా మారిపోతాయి అన్నాడు దేవుడు. దేవుడు చూపించిన ఒక చెట్టు లాగి మోషే ఇశ్రాయేలీలతో చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలీలారా, మన దేవుడైన యెహోవా ఈ చెట్టు నీళ్లలో వేయడం ద్వారా నీళ్లు తీపిగా మారతాయని చెప్తున్నాడు, రండి చూదురు గాని. అందరూ చూస్తూ ఉండగా ఆ చేదు నీళ్లలో దేవుడు చూపించిన చెట్టు వేశాడు. ఇప్పుడు తాగి చూస్తే నీళ్ళన్నీ తీయగా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయారు. కొంతకాలం ప్రయాణం చేశాక మళ్ళీ దేవుడు మరొక స్థానంలో, మీరు ఇక్కడ గుడారాలు వేసుకో, మళ్ళీ గుడారాలు వేసారు. మళ్ళీ నీళ్లు కావాలి, మగవాళ్ళు బకెట్లు బిందులు పట్టుకుపోయారు. ఈసారి మంచి నీళ్లు లేవు, చేదు నీళ్లు లేవు. కనీసం చేదు నీళ్లు ఉంటే దేవుడు చెట్టు అయినా లాక్కొచ్చి ఈళ్ళే, మోసేతో పని లేదు, ఈళ్ళే వేసేవాళ్ళుగా. ఇక్కడ చేదు నీళ్లు కూడా లేవు. మరి ఏం చెయ్యాలి? మళ్ళీ మోషే దగ్గరకు వచ్చారు. మళ్ళీ మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, హోరేబులో ఆ బండ దగ్గరికి రా, ఆ బండలో నేనుంటా అన్నాడు. ఆ బండకి ఎదురుగుండా నువ్వు నిలబడు, ఇశ్రాయేలీలు చూస్తుండగా నీ చేతిలో ఉన్న కర్రతో ఆ బండను కొట్టు, నేను నీకు నీళ్ళు ఇస్తా అన్నాడు. ప్రపంచంలో ఎక్కడైనా కర్రతో రాయిని కొడితే రాయన్నా పగలాలి, కర్రన్నా ఇరగాలి, నిప్పన్నా పుట్టాలి, నీళ్లు మాత్రం దేవుడు చెప్పాడు, ఎవడేం చేయడానికి లేదు. 6 లక్షల కాలు బలం చూస్తూ ఉండగా మోషే తన చేతిలో ఉన్న కర్రను హోరేబులో బండను కొట్టగా బండ పగిలి నీటి ప్రవాహం దేవుడు అనుగ్రహించగా 22 లక్షల మంది నీళ్లు తాగారు. 22 లక్షల మంది నీళ్లు తాగారు. తాగి తృప్తి పొందిన ఇశ్రాయేలీయులకు మళ్ళీ యోసేపు మరియా యూదా బెత్లెహేములో ఎక్కిన గడప దిగిన గడపే కానీ ఒక్క ఇంట్లో కూడా, చెప్పండి, ఆయన ఎవరో పాట రాశాడు కదా, నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయనయ్యా, దిక్కుతో చకావో యేసయ్యా, పశుల శాలలో ప్రసవించెనయ్యా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీ లెగవలేని అత్తగంట వంగలేని కోడలు దొరికిందంట. మీరు పాడపోతే నా స్థాయి మీరు పాడలేరులే కానీ చప్పట్లు అనుకోండి. అది మీ నుండి నేను కోరిక చప్పట్లని కొడితే పాటకి కష్టాలు ఏదో భోజనానికి పోయి ఉంటారు, వస్తారు, కంగారేం లేదు. దయచేసి ఎక్కడ ఉన్న తొందరపడి రమ్మాకండి, అన్నం ప్రశాంతంగా తినేరండి, ఏం పర్లేదు. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా, పసికందువైవో యేసయ్యా, తల్లి వడిలో ఒదిగినావయ్యా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీ రగుచున్నది.
ఎంత దీనాది దీనమో ఓ యేసయ్యా. హల్లెలూయా. యూదా బెత్లెహేములో ఎక్కిన గడప దిగిన గడపే. నేను అంటాను, వాళ్ళు తృణీకరించింది మరి అని కాదు, వాళ్ళు త్రోసివేసింది యోసేపుని కాదు, వాళ్ళ పాపముల కొరకై ప్రాయశ్చిత్తం చేయడానికి దిగి వచ్చిన లోకరక్షకుణ్ణి వాళ్ళు తృణీకరించారు. మనుష్యుల చేత విసర్జించబడిన యేసయ్య. పిలాతు అన్నాడు, ఇదిగో ఇతనిలో నాకు ఏ దోషం కనపట్టలేదు అబ్బాయి, ఇతడు మీ రాజు కదా. మన పండుగ సాంప్రదాయానుసారంగా ఒక ఖైదీని విడుదల చేస్తాం కనుక ఈ సంవత్సరం ఈ రాబో పండుగ సందర్భంగా యేసును విడుదల చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు అంటే ప్రజలంతా అన్నారు, యేసును సిలువవై బరబ్బాను విడుదల. లోకరక్షకుణ్ణి విసర్జించారు. పేతురు అంటాడు, ఓ సమాజమా, యేసుక్రీస్తు అనగా మనుష్యుల చేత విసర్జింపబడిన రాయి. ఎన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో దేవుని సువార్త వినిపించబడతా ఉంది, ఇంకా అందరూ మారకపోవడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభువా, ఆయన అమెరికా వాళ్ళ దేవుడండి, ఏళ్ళకేదో పిచ్చే కందులో దిగారు కానీ ఆయన మన దేవుడు. విసర్జిస్తున్నావా? యేసు ప్రభువా తక్కువ కులాల దేవుడు గాని ఎక్కువ కులాలు మాకు కాదు అని విసర్జిస్తున్నావా? యేసు ప్రభువా 2000 సంవత్సరాల క్రితం వచ్చినాడు, కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న మాకా దేవుడు కాదు అని విసర్జిస్తున్నారు. మనుషుల చేత విసర్జించబడిన యేసులో ఉన్న మొదటి ప్రత్యక్షత, మొదటి నేత్రం. పౌలు అంటాడు, ఆయన సజీవమును, దేవుని ఆయన అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు. ఇట్స్ నాట్ ఎ స్టోన్, ఇట్స్ నాట్ ఎ రాక్. ఇదొక రాయి కాదు, ఇదొక బండ కాదు. యేసుక్రీస్తు అనగా మనుష్యుల చేత విసర్జించబడిన వాడైనా దేవుని చేత ఏర్పాటు చేయబడిన అమూల్యము సజీవమైన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆయన సజీవుడైన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను కానీ చీకటి దానిని గ్రహించడం లేదు. ప్రియ స్నేహితులారా, దైవత్వము ఒక రాతిలో లేదు. దైవత్వము అనేది ఒక నిత్య జీవార్థమైన శక్తి. ద పవర్ ఆఫ్ లైఫ్, జీవపు శక్తి. యేసుక్రీస్తు అంటే ఒక రాయిని పోల్చి చెప్పడానికి ఆయన కాదు. ఆయన ఎవరంటే సజీవుడైన దేవుడు. ఆయన అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభు. యేసుక్రీస్తులో ఉన్న మొదటి ప్రత్యక్షత జీవము. గుర్తుపెట్టుకోండి, ఇది ఏంటది? మొదటి నేత్రం. 7 నేత్రాలు కదా. మొదటి నేత్రం ఏంటంటే యేసుక్రీస్తు జీవము కలిగిన వాడు, ఆయనలో జీవం. ఓ రోజు మా సంఘ పెద్ద ఇంట్లో ప్రార్థన పెట్టాం, కుటుంబ ప్రార్థన. మరి పల్లెటూరు కదా, ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు. సరే, నేను మా ఆవిడ, మా పాప, ఇంకా బాబు పుట్టలేదు, 2 పిల్లలు నాకు, 2 సేవలోనే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే చిన్నపిల్ల పాప కూడా. సరే మేము వెళ్ళాము. విశ్వాసులు రావడానికి టైం పడుతుంది కదా. మా సంఘ పెద్ద, నేను నా భార్య, మా సంఘ పెద్ద ఆయన భార్య, 4 ప్రార్థన చేసుకుంటున్నాం. ఈలోపు ఏడుపులు వినపడుతున్నాయి ఆపోజిట్ ఇంటి దగ్గర నుండి. ఉన్నట్టుండి ఏడుపులు ఏంటా అని బయటకు వచ్చాం ప్రార్థన ఆపి. ఈ ఎదురుగుండా ఉన్న ఇల్లు మా సంఘ పెద్ద సైకం పోతురాజు. బాప్తీసం ఇచ్చాక పోతు కత్తిరించి రాజు అట్టు పెట్టేగా, ఆయన పేరు రాజు, సైకం రాజు. వాళ్ళ పిన్ని ఆపోజిట్ ఇల్లు, ఆవిడ పేరు సైకం నాగమ్మ. జనరల్ హాస్పిటల్లో చచ్చిపోయింది. శవాన్ని తెచ్చారు. హిందూ సాంప్రదాయ ప్రకారం 2 కాళ్ళ బొటని వేళ్లకు తాడు కట్టి, ముక్కులో దూది పెట్టి, తలకాడ దీపారాధన పెట్టి, సాంబ్రాణి కడ్డీలు వెలిగించి సాంప్రదాయబద్ధంగా ఏడుస్తున్నారు. ఏంటయ్యా రాజుగారు, మీ పిన్ని చచ్చిపోయిందిగా, కోటం ఎందుకు పెట్టావంటే, నాకు తెలియదండి, హాస్పిటల్లో కొంతకాలంగా ఉంది మా పిన్ని, మరి ఈరోజు చనిపోయిందేమో, మాకు కూడా ఎక్కడో బందర్ పెద్ద హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు, తెలియలేదండి.
మరి ఏం చేద్దాం అన్నాడు. సరే, విశ్వాసులు వచ్చేదాకా మళ్ళీ మనం ప్రార్థన చేసుకుందాం. ఎదురింట్లో ఏడుస్తుంటే మనం డ్రమ్ము కొట్టయితే కూటం పెట్టలేం కదా. కాబట్టి కూటం క్యాన్సిల్. అందరూ వచ్చేదాకా ప్రార్థన చేసుకొని అందరూ వచ్చిన తర్వాత పలహారం పెట్టి పంపించేద్దాం, ఇంకొకసారి కూటం పెట్టుకుందాంలే అన్నాను నేను. సరే అన్నాడు. మళ్ళీ మేము లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాం. ఈలోపు విశ్వాసులంతా గ్యాదర్ అవుతున్నారు. ఈ చనిపోయిన నాగమ్మ వాళ్ళ అక్క పేరు సైకం రాఘవమ్మ. ఈ రాఘవమ్మ అనే ఆవిడ వచ్చింది మా ఇంటికి, మేమున్న సంఘ పెద్ద ఇంటికి వచ్చి మా సంఘ పెద్దను అడుగుతుంది, యారా పోతురాజు, మీ పాస్టర్ గారు పెద్ద పెద్ద రంకులే చెప్తాడు, మా దేవుడు గొప్పోడని, మా నాగమ్మ బతుకుద్దారా ప్రార్థన చేస్తే. ఆవిడకున్న కోరిక, ఆశ. ఈయనేం చెప్తాడు, ఈయన దగ్గర ఏం జవాబు ఉంది, నా దగ్గర కూడా జవాబు లేదు. కళ్ళు తెరిస్తే నన్ను అడుగుతారని కళ్ళు కూడా తెరవకుండా ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, ఒక అన్యురాలు వచ్చి అడుగుతుందయ్యా, నన్నేం చెప్పమంటావు? ప్రభు స్వరం వినపడుతుంది, నా కుమారుడా నాగమ్మ లేచి నడుస్తుందని చెప్పి అన్నాడు దేవుడు. ఇక అడ్రస్ ఆన్సర్ దొరికిందిగా. కళ్ళు తెరిచా. మా సంఘ పెద్ద మా పిన్న ఇట్లా అంటుందండి అన్నాడు. నాగమ్మ లేచి నడుచుద్దని ఇప్పుడే ప్రభు చెప్పాడు రాజుగారు అన్న. ఈవిడ వెళ్ళిపోయింది కిని. ఈ శవం దగ్గర కాపలా ఉండేవాళ్ళు ఉన్నారు, 10 మంది మందు కొట్టి కూర్చున్నారు. ఇక చూడండి, ఇక ఈ 10 మందికి వెళ్ళి చెప్పేసింది, ఒరేయ్ ఆ బ్యామల పాస్టర్ ఏళకోళం చేస్తున్నాడు రా, ప్రార్థన చేస్తే నాగమ్మ నడుచుద్ది అంటున్నాడు అనగానే వీళ్ళకి అసలే నా మీద కోపం. వీడినెట్టా ఊళ్ళోంచి పంపాలా అని చూస్తున్నారు. అవకాశం దొరకలా. ఇప్పుడు దొరికింది వీళ్ళకి అవకాశం. ఇంతకు మించి వీడిని ఊళ్ళోంచి పంపే అవకాశమే దొరకదు. రండిరా అని శవాన్ని పట్టుకొచ్చి మా సంఘం పెద్ద ఇంటి ముందు పడుకోబెట్టారు. ఆ గడ్డి ఎత్తుకొచ్చి కట్టేసి గడ్డి మీద పడుకోబెట్టారు. ఆ దీపారాధన తలకాడు పెట్టారు. ఆ సాంబ్రాణి కడ్డీలు పెట్టారు. ఏడుస్తున్నారు. ఏంటిరా అవతల ఇంటికాడు ఏడు మన ఇంటికి వచ్చిందని కళ్ళు తెరిచాం. మళ్ళీ చూస్తే వాకిట్లో శవం. మా సంఘ పెద్ద ఏం అంటాడు, బిక్కస చటకు చూస్తున్నాడు. ఈ వచ్చిన వాళ్ళల్లో ఒకటి పేరు సైకం నరసింహారావు, బతికే ఉన్నాడండి. మా ఊరు సంగతే. ఏం పాస్టర్ గారు ప్రార్థన చేద్దామా, నాగమ్మ బతుకుద్దానావంటగా అన్నాడు. నేను బతికిస్తానని చెప్పలేదు నరసింహారావు, ప్రభు చెప్పాడు లేచి నడుచు. నాగా ఎన్ని అనవసరం, నువ్వు అన్నావా అనలేదా, తీసుకొచ్చాం, చెయ్యి ప్రార్థన. ఈ రాత్రి మా పిన్నన్నా లెగవాలా, ఈ రాత్రి నువ్వన్నా చావాలా అన్నాడు. కొంచెం ఎదురుమొండోళ్ళు అంటే అలాగే ఉంటారండి. మరి ఒకప్పుడు ఎదురుమొండోడు అంటే తలకి మొలకి ఒకటే కడతారు అనేవాళ్ళు, చొక్కాలు వేసుకునేవాళ్ళు కాదు. ఎదురుమొండోళ్ళు చొక్కాలు వేసుకునేవాళ్ళు కాదండి, పంచి సగం నడుముకు చుట్టి మిగతా తలగొట్టు చుట్టేవాళ్ళు. అందుకే వాళ్ళని ఏమనేవాళ్ళు అంటే, అరే ఎదురుమొండోడా తలకి మొలకి ఒకటే కడతాడు రాడు, ఆడికి ఎక్కడిరా చొక్కాలు వెనకబడ్డోళ్ళు. ఎదురుమండోళ్ళకి రోజు వరి అన్నం తింటాం తెలియదండి. ఆ సముద్రం ఒడ్డున పెరిగే ఈలకూర, ఆ ఉరవడకాయలు ఉడకబెట్టుకుని అందులో పిండి తీసుకుని తినేవాళ్ళు. నేను కూడా తిన్నానండి అక్కడ సేవకి వెళ్ళాక. రోజు తినలేదులే, ఒకసారి తిన్నాను. ఎదురుమండోళ్ళు ఇంకెంత మోటోళ్ళు అంటే, నాకు తెలిసి చిన్న జింకపాలెం అని మాకు దిగువ ఒక 4-5 కిలోమీటర్ల కింద ఉన్న దెబ్బలో చుట్టూరు సముద్రపు నీళ్లు. అక్కడ మగోళ్ళండి బ్లేడ్తో గడ్డం చేసుకోవడం తెలియదు, మంగలి వచ్చి గడ్డం చేయడం తెలియదు. తూర్పు గొడ్డలు అంటే పరశురాముడు గొడ్డలు నూరుకొని గొడ్డలతో గడ్డం చేసుకునేవాడు ఎదురుమండోడు అంటే. అంత వెనకబడి నూరు అన్నమాట. అందుకు వాళ్ళు అట్లా మాట్లాడేవాళ్ళు. మాకు అనవసరం, ఈ రాత్రి మా పిన్నన్న బతకాలా, నువ్వన్నా చావాలా, చెయ్యి ప్రార్థన అన్నాడు. అప్పటికి నా సంఘం 30 మంది అండి. మా చర్చిలో కోమటైన అన్నాడని వచ్చాడు దగ్గరికి. పాస్టర్ గారు అనవసరంగా చెట్టు కొట్టి నెత్తినేసుకున్నావుగా, ఇది బతికేది లేదు, వాళ్ళు నిన్ను చంపకుండా వదిలేది లేదు అన్నాడు. మరి పనికి మాలినోడా, సస్తే నేనేగా చచ్చేది, నీకెందుకు భయం, పిరికి మాటలు నాకు చెప్పమాక. మరి ఏం చేద్దామే, ప్రార్థన చేద్దాం. శవం ఆ ఇంటి దగ్గర ఉంది కనుక కూటం వద్దన్నా, కూటానికి ఆ శవం వచ్చింది కనుక కూటం పెడతా అని చెప్పాడు. డ్రమ్ము పెట్టి పాటలు పాడటం మొదలెట్టాము. ఇక అప్పట్లో ఒకటే పాట మొదలెట్టాలంటే స్తోత్రం చెల్లించు, లేకపోతే దేవుని స్తుతించుడి. మొదటి పాట అయిపోయింది. రెండో పాట, ఆ పాటలో అది 2వ వచనం, చూచుటకెన్నో వింతలున్నవి భువిలోనా, చూడను ఎందరో గనులున్నారు ధరలోనా, చూచుటకెన్నో వింతలున్నవి భువిలోనా, చూడను ఎందరో గనులున్నారు ధరలోనా, ఏమి చూచి
చూచినా ఎవరిని చూచిన ఫలమేమి, నా కళ్ళలారా నిన్ను చూడాలి యేసయ్యా. రమ్ము రమ్ము యేసునాథ వేగమేనా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాథ వేగమేనా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. పాడుతా ఉన్నాం. దేవుని బలమైన అభిషేకం సంఘం మీదకి దిగొచ్చింది. ఆత్మచేత నింపబడి విశ్వాసులు అన్య భాషలు మాట్లాడుతూ ఉండగా 2 కాళ్ళ బొటను వేళ్ళకు తాడుగట్టి కట్టిలో పడిన నాగమ్మ లేచి గంతులేయటం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఆయనలో జీవం. ఈ రాత్రి ఆ జీవం నీకు కావాలనుకుంటే నువ్వెక్కడున్నా ఒక్కసారి యేసయ్య వైపు తేరి చూడాలి. నామకార్థమైన భక్తి దేవుని కార్యాలు చూడలేదు. ఆత్మ సంబంధమైన భక్తి అద్భుతాలు చేయడానికి దోహదపడుతుంది. మనసులో పెట్టుకోండి ఈ మాట. పేతురు అన్నాడు, యేసు క్రీస్తు అనగా అమూల్యమును సజీవమునైన వాడు. యేసు ప్రభు వారు ఆ రోజున యాయేరు అనబడిన సమాజ మందిర అధికారి ఇంటికి వెళ్ళాడు. అందరూ ఏడుస్తున్నారు. శవపేటిక కార్యక్రమానికి సిద్ధం జరుగుతూ ఉంది. గొల్లు చేసేవాళ్ళు చేస్తా ఉన్నారు. స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అనగాని పిచ్చిగా చూసి, ఏడు బాబు చచ్చి మనమంతా ఏడుతున్న సావలేదు అంటాడేంటి, ఎందుకు వచ్చిన కూడా తప్పుకోండి అన్నారు. యేసు ప్రభు వెళ్ళి ఆ పిల్ల చేయి పట్టుకుని, చిన్నదానా లే. ఆయనలో ఉన్న జీవపు శక్తి మృతతుల్యమైన యాయేరు కుమార్తెను మళ్ళీ బ్రతికించి కూర్చోబెట్టింది. ప్రియులారా, హల్లెలూయా. ఎవరు యేసు? ఏదో గజకర్ణ గోకర్ణ టక్కు టమారాలు చేసే ఈ పనికి మాలినోళ్ళు లాంటివాడు కాదు. ఆయన సజీవుడైన సవాలు చేస్తున్న ఏకైక దేవుడు. చూడాలనుకుంటే రా. ఒడ్డు మీద కూర్చుని గెడ్లేస్తే నీకేం అర్థం కాదు. భక్తి చెయ్యి, లోతేంటో నీకు అర్థమైంది, యేసేంటో నీకు అర్థమవుతాడు. ఆయనలో జీవం. వాళ్ళు ఇల్లు వచ్చి అన్నారు, ఒరే యేసు ప్రభు బతికించడం ఏంటిరా, అక్కడో కొరప్రాణం, ఎక్కడంటది కొరప్రాణం ఎంటుకుల్లో ఉండి ఉంటుంది. ఈ ఆయన వచ్చి చేయి పట్టుకోగానే లేచి ఉంటుంది. ఆయన బతికిచ్చాడు అంటారు. పిచ్చి మాటలు అని సైతాను మళ్ళీ ప్రాపకాండం చేసింది. ఓ రోజున యేసు ప్రభు వెళుతూ ఉన్నాడు. ఓ విధవరాలు తన ఏకైక కుమారుని పోగొట్టుకుని శవం వెనకాల పడి ఏడ్చుకుంటా ఆ ఊరి గవిని దాకా వచ్చేసింది. శవం వెనకాల ఆడవాళ్ళు రాకూడదు, యూదుల సాంప్రదాయం. ఇప్పుడు వచ్చేసిందంటే కొడుకు మీద ఎంత ఆధారపడి ఏడుస్తుందో యేసయ్య కనికరించాడు. పాడి మీద మోసుకొని పోబడుతున్నటువంటి ఆ శవం పాడిని ముట్టాడు. పాడిని ముట్టగానే పాడి మీద ఉన్నాడు లేచి కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి. మళ్ళీ ప్రాపకాండ. యేసు మామూలుడు కాదురా, చచ్చిన విధవరాలి కుమారుని బతికించాడు. ఆ వట్టి మాటలు లేరా. శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు మనం కూడా దింపుడు కళ్ళంకాడు దించుతాంగా. దింపుడు కళ్ళంకాడు దించి నీళ్లు పోసి 4 రాకాణి లేచి 4 మాటలు చెప్పి చెవిలో నానా అంటే లెగుతాడుగా. అట్లా లేచి ఉంటుందిలే అనుకున్నారు. లెగుతాడా? ఒకవేళ లేస్తే సంగతి ఏంటి? దింపుడు కళ్ళంకాడికి వెళ్ళాక నానా అనగా అన్నాడు అనుకో, ఈడు బ్యా అని చస్తాడు. పిచ్చి మాటలండి, పిచ్చి మాటలు. 1977 నవంబర్ 19 భారీ ఉప్పిన, దివిసీమ ఉప్పిన ఇంచుమించు 1000 మంది చనిపోయారు. ఎక్కడెక్కడి పోలీసుల్ని తరివే అక్కడికి తీసుకొచ్చారు కార్యాలు చేయడానికి. శవాలు గుట్టలు గుట్టలు కాల్చేశారు. ఆ క్రమంలో పోలీసులండి ఆ ఉప్పు నీళ్ళకి తాగిపోయి చచ్చిపోయిన వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలు తీసేసుకున్నారు. తీసుకున్నారు. ఎట్టక తెచ్చారుగా, వాళ్ళకి ఎట్ట వీళ్ళకన్నా ఉపయోగపడుతుంది. అయితే ఎందుకు సందర్భం వచ్చిందో చెప్తాను. ఒక కోమట్లు ఆవిడ ఎట్టక చచ్చిపోతున్నా కదా అని ఆ ఊరి పేరు ఉపకాలి, గుర్తుపెట్టుకోండి. ఆ ఊరిలో ఉన్న కోమట ఆవిడ ఎట్టక చస్తావేమోనని ఉన్న నగలు మొత్తం పెట్టేసుకున్నట. ఆ రాత్రి చావనే చచ్చింది. మనిషి కొంచెం స్టౌట్గా ఉంది, నీళ్లు తాగి ఇంకా ఉబ్బింది. ఒక కానిస్టేబుల్ కంటపడింది.
ఈ శవం నిండా బంగారం ఎంత, బంగారు తల్లి నా కోసమే చచ్చింది అనుకున్నాడేమో. ముక్కులు, చెవులు, చేతులు, ఇయాళ్ళ, కాళ్ళు, ఉంగరాలతో సహా మొత్తం పీకేశాడు. ఇక ఏం మిగిలిందంటే వడ్డాణం మిగిలింది. ఇవన్నీ ఒకెత్తు, వడ్డాణం ఒకెత్తు. ఆ మాదిరి భారీ శరీరానికి ఎన్ని తులాలు బట్టి ఉంటుందో. ఇదొక్కటి లాగితే మన చరిత్ర, మన బతుకు ముగిసిపోతారు అనుకున్నాడేమో. పడితే ఏళ్ళు దూరట్లా, బిగుసుకుపోయిందిగా, ఏళ్ళు దూరట్లా. ఎట్టాగరా ట్రై చేసి ఇక లాభం లేదని పొట్ట మీద కాలేసి తొక్కి సందులో చేయిబెట్టాడు. ఈ తొక్కేటప్పటికి పొట్టలో ఉన్న గ్యాసు గొంతులో ఇడు గుండాకి చచ్చాడు. ఆ శవం మీదే పడి చచ్చాడు. అరే ఈ మాత్రానిగా చచ్చేవాడు దింపులు కాలంగా లేకపోతే బతుకుతాడు ఈడు? పిచ్చి మాటలు. అరే మనకు తెలిసిందల్లారా, ఊరు పొలిమేరకాడు దింపుడు కళ్ళం ఉంటుంది, అక్కడ బతికిచ్చాడు యేసు ప్రభు. ఇందేం లేదు, అది దింపుడు కళ్ళం మహత్యం అన్నారు. మూడోసారి కబురు వచ్చింది, యేసయ్యా నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడంటే. ఇట్లా కాదు, ఆగండి రాబాయ్, ఊరు అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఈ దెబ్బతో తెరేసేద్దాం అనుకున్నాడు యేసయ్య. వాళ్ళ నోళ్లకు లాక్కు పడిపోవాలనుకున్నాడు. 2 రోజులు 3 రోజులు ఆగాడు. సచ్చి సమాధిలో పెట్టారు. సమాధి కాడికి వెళ్ళాడు. ఈసారి అందరు వచ్చారు. ఆ రోజున అట్ట అన్నారు, ఈ రోజున ఎట్ట అన్నారు, ఈ రోజు ఏం చేస్తాడు చూద్దాం. యేసయ్య అన్నాడు, లాజరు రా బయటికి అనగానే 3 దినాల క్రితమే సమాధి చేయబడి ప్రాత వస్త్రాలు చేతము చుట్టబడిన శవం లేచి బయటకు వచ్చింది. ఇది దైవత్వం, ఇది జీవం. వేడి నీళ్ళ దబరాలో చేయి తిప్పినాడు అవుతాడు, అది జీవం కాదు. ఇది పవర్ ఆఫ్ గాడ్. ఆయన సర్వశక్తి కలిగిన గజకర్ణ గోకర్ణ టక్కు టమారాలు చేయలేదండి. జీవాధిపతి అయిన దేవుని అద్భుతాలు. నేనంటాను, యేసయ్య సమాధి దగ్గర నిలబడి సమాధిలో ఉన్న లాజరుని పేరు పెట్టి లాజరు రా అన్నాడు. ఆ ఒక్క మాట కాకుండా ఆ సమాధుల దగ్గర నిలబడి సమాధుల్లో ఉన్న వారిలా రండి అంటే యూదా ఆ బేతనీలో సచ్చిన వాళ్ళంతా వచ్చేవాళ్ళు. ఒక్క మాటకే సమాధుల్లో ఉన్న శవాలన్నీ బయటకు వచ్చాయి. పేరు పెట్టాడు కనుక లాజరు ఒక్కడే వచ్చాడు. అంత గొప్ప జీవము కలిగిన దేవుడు. నిర్జీవమైన నీ జీవితం, మృతతుల్యమైన నీ బ్రతుకు, నిరాశలో, నిస్పృహలో, కన్నీళ్లలో, వేదనలో, బాధలలో కృంగిపోయి నువ్వు చేసే భక్తి నీకు మేలు కలిగించకపోతే, ఒక దేవుని ప్రతినిధిగా నేను నీకు హామీ ఇస్తున్నా, యేసులో ఉన్న జీవం ఈ రాత్రి నీ బ్రతుకును మార్చేస్తుంది. ఆయనలో ఉన్న మొదటి ప్రత్యక్షత జీవం. రెండవ ప్రత్యక్షత అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. పౌలు క్రీస్తులో ఉన్న రెండవ దైవ ప్రత్యక్షత అనగా ఆయన దేవుని రెండవ ఆత్మ నేత్రము యొక్క అంతరార్థం. చదువునాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి మహత్తు గల తన మాట చేత సమస్తము నిర్వహించుచున్న దేవుడు. పౌలు అంటాడు, ఓ హెబ్రీయులారా, యేసుక్రీస్తు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఇక్కడ కొంచెం ఆగాల. దేవుని మహిమ యొక్క తేజస్సు అన్న అసలు దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు అనే మహిమాన్వితుడు ప్రపంచం అంతటికి ఒక్కడే. దేవుళ్ళు 100 మంది 1000 మంది ఉండరు. దేవతలు అనేవాళ్ళు మాత్రం కోట్ల కొలది ఉన్నారు, ఉంటారు, ఇంకా కావాలంటే వస్తారు కూడా, కాదంటానికి లేదు. నేను దేవతలు లేరని చెప్తే మీరు నన్ను అదేంటి పాస్టర్ గారు, నీ బోధ నువ్వు చేసుకున్న బాగుంది, మా దేవతలు లేరంటావేంటి అనాలి. నేనేమంటున్నానంటే దేవుడు ఉన్నాడు, దేవతలు ఉన్నారు, దెయ్యాలు కూడా ఉన్నాయి. దేవుడు అంటే ఏమిటి? ఆయన సర్వమానవ జాతి అంతటికి ఏకైక సృష్టికర్త. దేవుడు ఒక్కడే. ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన ఆత్మయై ఉన్నాడు కనుక దేవుడు ఎవరికి కనపడడు. అందుకే దేవుణ్ణి పరమాత్మ అనే దానికి అర్థం ఏంటంటే
ఇంద్రియాగోచరుడు. పరమాత్మ అనే దానికి అర్థం ఇంద్రియాగోచరుడు, అనగా మానవుని ఇంద్రియాలకు అంతు చిక్కని వాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు మనకు కనబడడు? ఆయన ఆత్మస్వరూపి. సంస్కృతంలో దేవుణ్ణి ఓం ఓం ఆత్మరూపాయ నమః, ఓం అంటే దేవుడు. ఓం అనేది సంస్కృత బీజాక్షరం. సంస్కృతంలో బీజాక్షరాలు నామాక్షరాలు ఉంటాయి. పండితులైన వాళ్లకు నేను విడమర్చి చెప్పక్కర్లేదు, మీకు అర్థమవుతుంది కనుక నా మాటలు మీరు గ్రహించగలరు. ఈ ఓం అనే శబ్దం, ఈ ఓం అనే శబ్దానికి తెలుగు అర్థం ఏంటంటే దేవుడు. ఈ ఓం అనేది తెలుగు కాదు, సంస్కృత బీజాక్షరం. తెలుగులో ఆలు, ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఎలా ఉంటాయో సంస్కృతంలో కూడా బీజాక్షరాలు నామాక్షరాలు అని ఉంటాయి. బీజాక్షరాలలో మొట్టమొదటిది ఓం. ఓం అంటే దేవుడు. దేవుడు ఎవరు? దేవుడు. ఈ ఓం అనే బీజాక్షరంలో 3 నామాక్షరాలు ఉన్నాయి. 1 ఆ, 2 ఊ, 3 మా. అకార ఉకార మకారముల కలయిక ఓంకారము. ఓంకారమే శబ్ద బ్రహ్మము, ప్రణవనాదమని పిలువబడి మానవ జాతికి దగ్గరైంది. కనుక ఓం అనగా దేవుడైతే, దేవుడు అని ఎవరినైనా మనం పిలవాలి అంటే ఆ 3 నామాక్షరాల తాత్పర్యం కలిగిన వాడే దేవుడు. ఎవడబడితే ఆడు దేవుడు ఎట్లయితాడండి? కాకపోతే మాట వరుసకు మనం అంటాం, బాగా ఇబ్బందుల్లో, ఆర్థిక సమస్యల్లో, కష్టాల్లో ఉన్నాం, 10,000 అవసరం అయ్యాయి, ఎంతమందిని అడిగిన ఇవ్వలేదు, అంతలో మనోడు ఎవడో తెలిసింది ఒక 10,000 కావాలరా అనగానే ఫోన్పే చేశాడు. నువ్వేమనుకుంటావు? నిజంగానండి ఆ రోజున మా కష్టాల్లో ఆయన 10,000 అడ్డమేయకపోతే మేము ఏమై ఉండాలమో. దేవుడిలాగా సహాయం దేవుడితో పోలుస్తాం. ఎందుకు? మేలు చేశాడు, అది దైవ గుణం కనుక దేవుడితో పోలుస్తాం. అంత మాత్రాన 10,000 అడ్డం వేసినోడల్లా దేవుడైతే అశ్వారాపేటలో ఫైనాన్స్ కొట్టిన వాళ్ళంతా దేవుళ్ళు అవుతారు. ఇక కాదు కాదు కాదు. దేవుడు అని సంబోధించాలి అంటే ఆయనకు కొన్ని లక్షణాలు ఉండాలి. అందులో మొదటి అక్షరం ఆ. ఆ అనే అక్షరానికి అర్థం ఏంటంటే దేవుడు అనేవాడు ఆదియు అంతమునై ఉండాలి. ఈ ప్రపంచమునకు ఆయనే ప్రారంభము, ప్రపంచమునకు ఆయనే ముగింపు అని ఎవరు చెప్పగలరో ఆయనే దేవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై. యేసు ప్రభు మాత్రమే చెప్పాడు, నేను మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతము, అల్ఫా ఒమేగా అయిన దేవుడు యేసయ్యే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది పాట కూడా ఉంది నాకు, మీకు ఎవరిని గుర్తొస్తే కాస్త అందుకోండి. మొదటివాడ కడపటివాడ మృతుడైన వాడా, మృతిని గెలిచి లేచినవాడా, మదిని రావట్లేదు, ఎవరికి రావట్లేదు. ఇక నా కంఠ శ్వాసే తప్ప మీకు వచ్చేది అట్టేం లేదు. మీ తప్పు కాదు అది. ఇప్పుడు ఏంటంటే పాటలు రాసేవాళ్ళు ఎక్కువైపోయారండి. పాటలు రాసేవాళ్ళు ఎక్కువైపోయారు. దాంతో మనం పాత పాటలన్నీ అడుగును. మీరు నేర్చుకోండి, కొత్త పాటల్ని ప్రోత్సహిస్తాను, రాసే వాళ్ళని ప్రోత్సహిస్తాను, పాడుకునే మిమ్మల్ని కూడా నేను ప్రోత్సహిస్తాను, అభ్యంతరం పెట్టట్లా. నా బాధ ఏంటంటే మీరు ఎన్ని కొత్త పాటలు నేర్చుకున్నా పాత పాటలు అనేవి మర్చిపోవద్దు. అందులో ఉన్న సాహిత్యము, ఆర్ద్రత అంత కొత్త వాటిలో ఉండదండి. అది మాత్రం నిజం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాటలు రాయటం ఎంత ఈజీయో నాకు కూడా తెలిసేది కాదు. మా ఊర్లో రామాలయంలో దీపారాధన చేసేవాడు కొక్కిలిగడ్డ రాంబాబు బతికే ఉన్నాడు. ఆ లావిడికి జబ్బు చేసింది, మెంటలు వచ్చిందని. భూత వైద్యులు అన్నాడు, ఆ పూజలు ఈ పూజలు పునస్కారాలు, మందులు, నోములు, వ్రతాలు, నాటు మందులు, ఆకుపసలు అన్నీ వాడేశాడు. నో యూస్, ఉపయోగం లేదు. చివరికి ఇక చేసేదేమీ లేక ఇండ్ల రామసుబ్బారెడ్డి దగ్గర పెట్టాడు. విజయవాడలో, మన చుట్టుపక్కల ఆంధ్రాలో ఫేమస్ మానసిక వైద్యుడు, మెంటల్ డాక్టర్ ఎవరైనా ఉంటే నెంబర్ 1 ఇండ్ల రామసుబ్బారెడ్డి. ఆ తర్వాతే వచ్చిన వాళ్ళు ఎవరైనా.
సీనియర్ కదా, ఆయన దగ్గర పెట్టాడు. 2 లక్షలు ఖర్చు అయినాయి. భార్య జబ్బు తగ్గల, కొంచెం మాటకారి మనోడు. ఏం డాక్టర్ గారు 2 లక్షలు తిన్నావు, మా ఆవిడ ఏం బాగుపడలా, ఇంకెన్ని లక్షలు తింటా అన్నాడు. అంటే ఒరే నీ లక్షలు నేను తింటలేదురా, నీ ఆవిడకి నీ బెల్లానికే ఖర్చు పెట్టాను గారా, మందుల కింద, నేను మాత్రం ఏం చేయను తగ్గపోతే అన్నాడు. మరి ఏం చేయమంటా చెప్పు అన్నాడు. ఇంటికి తీసుకుపోరా, బతికితే ఉంటుంది, సస్తే 2వ పెళ్లి చేసుకో అన్నాడంట. డాక్టర్ ఇచ్చిన సలహా అది. బతికితే ఉంటుంది, సస్తే 2వ పెళ్లి చేసుకోరా అన్నాడంట. ఇంటికి తీసుకొచ్చాడు. ఆవిడ మామూలు మెంటలు కాదు, రోడ్డు పక్కనే ఇల్లు, ఇంటి ముందే రామాలయం, దీపారాధన చేసేవాడు మనోడు. ఏంటి ఇవిడి మెంటలో, రోడ్డు పక్క ఇల్లు కదా, రోడ్డు అమ్మటి ఎవడో ఒకడు వస్తా పోతా ఉంటాడు. ఆ ఇంటి పక్క నుంచి ఎవడన్నా వెళ్ళాడనుకు, ఇదిగో వస్తావా రావా అనగానే మొగుడు వస్తాడు. రాగానే పెట్టా ముఖాన్ని కొట్టుద్ది. ఈ ముఖం అంతా చీలిపోయి గీతలు పడిపోయింది. ఎందుకని ఈ దేవసం చేయి నన్ను కొడుతున్నావు అంటే, ఆడు మన ఇంటికి రాకుండా ఎందుకు వెళ్తున్నాడు, రోడ్డు అయిపోయాడు, ఏళ్ళింటికి ఎందుకు వస్తాడు, అది దాని మెంటలు. పోనీ నా పోటాడు ఎవడన్నా ఉండబట్టలేక 4 మాటలు చెబితే దేవుడిని నమ్ముకుంటే ఇంటికి వెళ్ళాడు అనుకో, ఈ మెంటల్ దాంతో అసలు ఎవడు ఇంటికి కూడా చుట్టాలు కూడా బాటలు ఇంటికి వెళ్తే మళ్ళీ ఇదిగో ఇట్రా, మళ్ళీ ఆయన మళ్ళీ కొట్టుద్ది. ఎందుకే కొడుతున్నావు, ఈడు ఎందుకు వచ్చాడు మన ఇంటికి, ఎవడన్నా వచ్చినా కొట్టుద్ది, ఎవడన్నా రాపోయినా, అది ఆవిడ మెంటలు. సావలేక ఒక రోజున విషం డబ్బా తెచ్చాడండి. నాగలంక ఆదివారం సంత మాకు, ఆదివారం వెళ్ళి విషం డబ్బా తెచ్చి ఇంట్లో పెట్టాడు. దానికి పోసి మనోడు తాగి సర్దామని. ఒక కొడుకున్నాడు, తింటే ఆస్తి తర్వాత ఆడు తింటాడు అనుకున్నాడు. ఆడు చిన్నోడు ఎప్పటికీ. విషం డబ్బా ఇంట్లో పెట్టి పొలం వెళ్ళాడు. నాటేసి ఉంది, కలుపు మీద ఉంది పొలం. రైతు కదా, పొలం మీద ఉన్న ప్రేమతో ఒకసారి పొలం చూసుకుని వద్దామని వెళ్ళి పొలం చుట్టూ తిరిగి ఏడ్చుకుంటే ఇంటికి వస్తున్నాడు. తెలిసినవాడు ఎవడు ఎదురుపడి, ఏంటరా బాబా ఏడుతున్నావు అంటే, ఏం చెప్పనరా, ఇవాళ రేపటి నుంచి మీ పిన్ని నేను కనపడంలే అన్నంట. ఊరు ఎక్కడికన్నా వెళ్తున్నారు ఏంటంటే, ఊరు లేదు పాడు లేదు, విషం దానికి పోసి నేను కూడా తాగి సర్దాం అనుకుంటున్నా, ఈ మాత్రానికి సచ్చేదానికి దేనికి రండి, ఏం చేయమంటారు, 2 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు, పూజలు నోములు వ్రతాలు, భూత వైద్యులు, భద్రాచలం అవతల ఒరిస్సా బార్డర్ నుంచి తెచ్చాడు భూత వైద్యులు. మనోడు మామూలుడు కాదు. ఎన్ని చేసినా తగ్గట్లేదురా, దానికి కాస్త విషం పోసి నేను తాగి సర్దాం అనుకున్నాను. అరే బాబాయ్ ఎందుకురా చచ్చేది, మనోళ్ళు మోజెస్ పాస్టర్ గారు ఉన్నారు, ఎక్కడెక్కడోళ్ళు వస్తారు ఇక్కడికి ప్రార్థన చేయించుకుని మా రోగాలు తగ్గినాయి, దయ్యాలు పోయినాయి, పిల్లలు పుట్టారు, అది ఇది అని చెప్తారు బోళ్ళు మంది. ఆయన దగ్గరికి వెళ్దామరా అంటే, ఆయన దగ్గరికి నేను రాలేను లేరా అన్నాడు. ఏరా అంటే, ఏం మొహం పెట్టుకురాను, బోళ్ళు సార్లు తిట్టాను, నువ్వు మా ఊరు వచ్చి వీళ్ళందరినీ మతంలో దించుతున్నావు, తిట్టాను ఆయన్ని. ఏ మొహం పెట్టి ఉన్న మొహంతోనే రా. ఆయన ఏం అనడలే, నాకు తెలుసు ఆయన సంగతి మంచివాడు అని తీసుకొచ్చాడు. మధ్యాహ్నం పూటది భోజనం చేస్తున్నాను నేను. ఏంటి ఆయన గ్రామ పెద్ద కూడా, ఏంటి రాంబాబు గారు ఏంటి వచ్చావన్నా, మరి మా ఆవిడ పరిస్థితి అయిపోయిందండి, చచ్చిపోదామని సిద్ధపడ్డాను, ఏడుతున్నాడు. మగపిల్లోడు చిన్నోళ్ళలాగా ఏడుతున్నాడు. ఎడమగవే ఎందుకు ఏడుస్తావు, ఒక్క మాట చెబుతా వింటావా అన్న. ఏంటి చెప్పండి అన్నాడు. నీ భార్య నా తోబుట్టు అనుకుంటా, ఇక్కడ వదిలేసి వెళ్ళిపో, ఏసై బాగు చేసే కబురు చేస్తా తీసుకెళ్ళన్నా. కాళ్ళ దగ్గర కూర్చుని 2 చేతులు పట్టుకుని గొళ్ళు మన ఏడ్చేసాడండి. ఊర్లో 300 మంది నా రక్త సంబంధికులండి, నాకు బాగున్నప్పుడు అందరూ నా దగ్గరికి వచ్చిన నా అవసరానికి వాడుకున్నోళ్ళేను, నా పెళ్ళానికి తేడా చేసింది ఒక్కడు నా ఇంటి ముఖం చూడలేదు, నా రక్త సంబంధికులు నా ఇంటికి రావట్లేదు, ఏ తల్లి కన్న బిడ్డవో నా భార్యని పట్టుకుని నా తోబుట్టు అన్నావు, నిజంగా యేసు ప్రభు నా భార్యని బాగు చేస్తే మేమిద్దరం బాప్తిసం పొందుతాం అన్నాడు. అయితే రా నువ్వు కూడా అన్న. కోటం పెట్టే 3 రోజులు యేసై మెంటలు మొత్తం తీసేసాడు. స్తోత్రం చెప్పు. బాగుపడిపోయింది వాళ్ళ ఆవిడ. ఇద్దరు బాప్తిసం తీసేసుకున్నారు. ఆ తీసేసుకున్నాక ఇద్దరికి పేర్లు మార్చా. సాల్మన్ రాజు, ఆమె పేరు ఎస్తేర్ అని పేరు పెట్టా. ఇక నేను మీటింగ్కి మర్చిపోవద్దు, సంఘాలలో విశ్వాసులకు పాత పాటలు అలవాటు చెయ్యండి, కొత్త ఎన్నన్నా నేర్చుకోండి. దేవుడు ఏమై ఉన్నాడు అంటే, ఆయన జీవము కలిగిన వాడు. ఓం అనే మొదటి బీజాక్షరంలో మొదటి నామాక్షరం ఆ అనగా ఆదియు అంతమునైన వాడు యేసయ్య ఒక్కడే. మిగతా వాళ్ళంతా యుగాలు, తరాలు, కాలాలకు మార్పు చెంది అటు నుంచి ఇటు నుంచి అటు కుప్పి గంతులేస్తే ఆయన మాత్రమే నిరంతరము దేవుడై ఉన్నాడు. ఆయనకు కృతజ్ఞత కలుగునుగాక అనందు కీర్తనలో. 2వ నామాక్షరం ఊ. ఊ అనే అక్షరానికి అర్థం ఏంటంటే
తైజసం. తైజసం అనగా వెలుగు. దేవుడు అనేవాడు ఏమై ఉండాలి? మనం లైట్లు పెడితే మనకు కనబడేవాడు దేవుడు కాదు. ఆయన వెలుగై మన బ్రతుకులను వెలిగించేవాడు దేవుడు. శాస్త్రంలో ఉంది, దివ్యతి ఇది దేవః. వెలుగై ఉన్నవాడే ఆ నిజమైన వెలుగు. ప్రభు చెప్పాడు, నేను లోకమునకు. మూడవ నామాక్షరం మా. మా అనే అక్షరానికి అర్థం ఏంటంటే శక్తి లేక బలము. దేవుడు అనేవాడు ఏమై ఉండాలి అంటే సర్వశక్తి సంపూర్ణుడై ఉండాలి. ఆయన బలవంతుడు, శక్తి స్వరూపుడు, బలవంతుడు. బలవంతుడు అంటే ఒక ప్రాంతానికి, ఒక దేశానికి కాదు, ప్రపంచమంతా జయించలేని దానిని జయించిన వాడే బలవంతుడు. ప్రపంచమంతా జయించలేనిది ఏమిటి అంటే మరణం. దేవుని వాక్యం చెప్తుంది, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. కాబట్టి మరణం అంటే ప్రతివాడికి భయం. అందుకే డాక్టర్ గారు కూడా గంటకు చచ్చేవాడు కూడా నెల రోజులు బతుకుతాడు, ఏం డోకా లేదంటే ఈడు గంటకు చస్తాడు. అంటే గంటకు చస్తాడని చెప్తే ఈడు పావు గంటకే చస్తాడు. భయం. వయసులో ముసలం అయిపోయింది, కోడలు మంచిదే, కాస్త మంచంలో పడిన అత్తను లేపి కాస్త వేడి నీళ్ళతో ఒళ్ళు కడుగుదామని చేయి పట్టుకుని లేపుతుంది. ముసలి అంటది, గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో గట్టిగా. ఏమే కోడలు వదిలేస్తే కింద పడి చేస్తాననే భయం. మానవునికి మరణం అంటే చెప్పండి, రీసెంట్గా 2 రోజుల క్రితమేనండి మా ఫ్లాట్లో ముసలమ్మ, 80 ఏళ్ళ ముసలమ్మ, ఇంట్లో ఏ గొడవ ఉందో 4th ఫ్లోర్ నుంచి కిందకి దూకి చచ్చిందండి. సత్య సచ్చిందిలే. అసలు విషయం ఎందుకు చెప్పానంటే, మా ఫ్లాట్లో తెల్లారకు మునిపే అందరూ వచ్చేసి ఇక ఫ్లాట్లో ఉన్న పూల చెట్ల పూలన్నీ కోస్తూ ఉండేవాళ్ళు. ఈ మార్నింగ్ వాక్ తిరుగుతూ ఉండేవాళ్ళు. ముసలిది చచ్చింది, ఒక్క రాట్ల బయటికి. 80 ఏళ్ళ ముసలిదండి. మా ఆవిడికి చెప్పా నవ్వా ఏమండి ఒక్కలు తిరగట్లా అంటుంది. ఏంటి? దెయ్యం పట్టుకుంటుందేమోనని భయం. మానవ జాతి అంతా కూడా భయపడేది మరణానికి. అట్టి మరణాన్ని జయించిన వాడే బలవంతుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మరణం వచ్చి తలుపు కొడితే కాదనే దమ్మెవడికి. అందుకే ప్రభు అన్నాడు, లేఖనం చెప్తుంది, మరణము చూడక బ్రతుకు. మరణం వచ్చి తలుపు కొడితే నేను ఎదురుమండి మోజెస్ కుదురుద్దా? నో ఛాన్స్. ఎదురుమండు మోజెస్ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎవడైనా సరే మరణం వచ్చి తలుపు కొడితే సలాం కొట్టి గులామై సమాధుల దొడ్డికి సవారీ కట్టాల్సిందే. అట్టి మరణ భయమును తీర్చడానికి దిగివచ్చిన ఏకైక బలవంతుడైన దేవుడు యేసయ్యా. మరణమా నీ విజయం ఎక్కడా? మరణమా నీ ముల్లెక్కడా? మరణానికి సవాలు విసిరిన వాడై, మృత్యుంజయుడై, మరణాన్ని జయించి, మరణపు ముళ్ళు విరిచి, సాతాను పళ్ళు రాలగొట్టి, సమాధి తలుపులు తెరిచి తిరిగి లేచిన జయశాలి యేసయ్యా, బలవంతుడు. అందుకే శాస్త్రంలో ఉంది, ఉత్పత్తించ వినాశంచ పోషించం అగతించ గతించం వేత్తి విద్యామ విద్యాంచనవాభ్యో భగవానితి. దేవుడు అనేవాడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో సర్వశక్తి సంపూర్ణుడై సర్వమానవాళి చేత పూజింపబడదగిన ఏకైక దేవుడు యేసే. ఆ దేవుడే మానవ జాతిని పాపము నుండి విమోచించడానికి, మానవునికి పాప ప్రక్షాళన కలగ చేయడానికి, ఆ ఆత్మస్వరూపి అయిన దేవుని యొక్క తత్వము యొక్క మూర్తిమంతమే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనగా నీకు కనిపించిన అదృశ్య స్వరూపుడైన దేవుని యొక్క ప్రతిరూపం. ఆయన వెలుగు రూపం, ఆయన ఆత్మశక్తి రూపమే యేసుక్రీస్తు. కాబట్టి జనాంగమా, ఒక్కసారి క్రీస్తు వైపు నువ్వు తేరి చూస్తే ఆయనలో ఉన్న జీవం నీలోనికి దిగి వస్తుంది. అది 1978 సంవత్సరం నిష్ట కలిగిన వైష్ణవ కుటుంబంలో పుట్టిన నా తల్లి. మాకు ఇంట్లో నిలువెత్తు కోవెలు ఉంటుందండి, దీనికంటే హైట్ ఉంటుంది. దాంట్లో పంచలోహ విగ్రహాలు. మాకు 2 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది. చీకటితో కృష్ణానదికి ఆ రోజుల్లో లాంతర్లు ఉండే.
ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఆ రోజుల్లో ఈ కరెంట్ల కంటే కూడా పల్లెటూళ్ళలో లాంతర్లు దీపం బుడ్లు ఉండేవి. లాంతర్ పెట్టుకొని మమ్మల్ని అందరినీ చన్నీళ్ళలో అక్కడ తీసుకెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసి ఆ తడి బట్టలతో ఇంటికి వచ్చి కోవెలలో పంచలోహ విగ్రహాల ముందు ధూపదీప నైవేద్యం లేకుండా మంచినీళ్ళు కూడా తాగనిచ్చేది కాదు. అంత నిష్ట కలిగిన భక్తి పరురాలు నా తల్లి. మా అమ్మ పేరు పద్మావతి, ఆండాళ్ళు తాయారు. 21 సంవత్సరాలు కార్తీక మాసంలో కార్తీక నోములు నోచింది మా అమ్మ. తిరుపతిలో 7 పర్యాయాలు పెద్ద తిరుపతిలో నిలువు దోపిడీ ఇచ్చింది. మా అమ్మ గజేంద్ర మోక్షం అనే పురాణం చెప్పేది. అంత నిష్ట కలిగిన వైష్ణవ భక్తి పరురాలు. అంతటి నిష్ట కలిగిన భక్తి చేస్తున్న నా తల్లి జీవితంలో 1978లో జబ్బు చేసిందండి. శరీరం నడువు నుండి క్రింద భాగానికి పూర్తిగా చచ్చుబడిపోయింది. 2 కాళ్ళు పడిపోయాయి. చాలా హాస్పిటల్స్ తిప్పారు నాన్నగారు. ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేదం, హోమియోపతి, ఆకుపసర్లు, నాటు మందులు ఎన్ని వాడినా అమ్మకు జబ్బు నయం కాలేదు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఇంటికి వచ్చి చూసిన వాళ్ళలో ఎవరో అన్నారట, నాన్నగారి పేరు సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు ఆండాళ్ళ అమ్మగారికి ఎవరన్నా చేతబడిగా చేశారేమో, లేకపోతే ఏదో మందుకు తగ్గాలి కదా, ఏ మందుకి తగ్గడం లేదంటే చేతబడి ఉంటుంది, ఓ భూత వైద్యుడికి చూపించకపోయారంటే నూజివీళ్ళు అప్పట్లో మంచి సీనియర్ భూత వైద్యుడు నృసింహాద్రి రంగయ్య గారిని ఉండేవాడు. ఆయన్ని తీసుకొస్తే ఆయన అన్నాడు, మీ ఆవిడికి చేతబడి జరిగింది, ఒక శక్తి నీ భార్యని వెంబడిస్తూ ఉంది, వచ్చే అమావాస్య కల్లా నీ భార్యని తీసుకుపోవాలి లెక్క అయితే ఆ శక్తి లోపలికి రాకుండా ఇంటి చుట్టూ నేను మేకుబందు చేస్తాను, దానికి ఒక ప్రత్యేకమైన పూజ ఉంటుంది, చాలా డబ్బు ఖర్చు అవుద్ది, ఏమంటావు అన్నాడు. మరి చావు వస్తుందంటే ఎవరికైనా భయమే కదా. అప్పో సప్పో చేపిస్తే మీరు అడిగినంత ఇస్తాను అన్నారు నాన్నగారు. ఆ భూత వైద్యుడు భూత వైద్యం చేసి ఇంటి చుట్టూ మేకుబందు చేసి ఆయన దారిని ఆయన పోయాడు. ఏ మందుల వల్ల తగ్గలేదు, భూత వైద్యం వల్ల కూడా ఏమాత్రం మేలు జరగలేదు. ఇక చేసేదేం లేక నాన్నగారు విసిగిపోయి చివరిగా విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో అమ్మ పేరు మీద పూజ చేయించి ఆ పూజ కుంకుమ నిలువు బొట్టు, వైష్ణవులం కదా, నిలువు బొట్టు పెట్టి నేను చేయగలిగిందంతా చేశాను. ఇక ఆ దేవి మహాత్యం వలన నువ్వు బాగుపడితే బాగుపడినట్టు, లేకపోతే ఇక నేనేం చేయలేనని చేతులు ఎత్తేశారు. ఆ బొట్టు పెట్టిన మరుసటి రోజు ఆ బొట్టు పెట్టిన చోట పొక్కులాగా వచ్చి ఒళ్ళంతా చెల్దొచ్చి ఒంటికి నీరు వచ్చి తాను ఉన్నదానికంటే 3 అంతలు లావైపోయి చూడ్డానికి భయానకంగా మారిపోయింది. నెలలు తరబడి ఆ మంచంలో ఉండడంలో శరీరం అడుగు భాగం పుళ్ళు పడిపోయింది. ఏం చేయాలో దిక్కుతోచ. ఆవిడ్ని చూస్తే చాలా వేదన కలుగుతుంది, ఆమె నరకయాతన అనుభవిస్తుంది. కానీ ఏం చేయలేం, చెయ్యగలిగిందంతా చేస్తున్నాం. మనుషులుగా అంతకు మించి మనం ఏం చేస్తాము. ఇక చివరిగా ఏం చేయాలో దిక్కుతోచని మా నాన్నగారు ఓ రోజున మా ఊరు ప్రక్కన యార్లగడ్డ అనే పల్లెటూరులో ఒక వైష్ణవుడు చనిపోతే పౌరోహితం చేయడానికి వెళుతూ ఇంట్లో భోజనం లేదు. అప్పటికి అక్క పెళ్ళైపోయి అత్తవారింటికి వెళ్ళింది, అన్నయ్య పెళ్ళై ఇల్లరికి వెళ్ళాడు. నేను చిన్నాన్ని ఇంటికాడ ఉన్నాను. ఇంట్లో వంట అది చేసే పరిస్థితి లేదు, తినడానికి భోజనం లేదు. అక్కడికి వెళ్ళి భోంచేయరు నాన్నగారు, మళ్ళీ ఇంటికి రావాలి, రాత్రికి రావడానికి కుదరదు. ఇక అన్నీ చూసి బాగా వేదన కలిగి మంచంలో ఉన్న అమ్మని తిట్టారట. నువ్వు బ్రతికి మమ్మల్ని చంపుకు తింటున్నావు, చావరాదా, నువ్వు చస్తేనన్నా మేము సుఖపడతాం అని తిట్టి వెళ్ళిపోయారట. ఇక ఆ రోజు రాత్రి నా తల్లికి బాగా వేదన కలిగింది. కట్టుకున్న భర్త చావాలి అన్న తర్వాత నేనెందుకు ఇంకా బ్రతికేది, ఎవరి కొరకు బ్రతకాలి, కాబట్టి నా భర్త వచ్చేటప్పటికి నేను చచ్చిపోవాలి, వాళ్ళన్నా సుఖపడతారు. మా దొడ్లో మంచినీళ్ళ బాగుంది, ఆ బావిలో పడి చచ్చిపోదాం అనుకుందట. నేను నిద్రపోతున్నాను, నాకు విషయం తెలియదు. చనిపోదాం అనుకున్న ఆమె మంచం దిగలేని స్థితి అయిపోయింది. శరీరం అడుగు భాగం అంతా పుళ్ళు పడిపోయింది, ఒంటికి నీళ్ళు వచ్చి 3 అంతలు లావైపోయింది, 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఇక కుమిలి ఏడుస్తుందట. బ్రతకడానికి నాకు ఎలాగూ వీలు లేదు, కనీసం చావడానికి కూడా అవకాశం లేకపోయిందని ఏడుస్తూ ఉండగా అప్పుడు అమ్మకు ఒక ఆలోచన వచ్చిందట. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు పూజించిన దేవతలు నిన్ను రక్షించరా? అమ్మ గజేంద్ర మోక్షం పురాణం చెప్పేది. అందులో విష్ణువు సుదర్శన చక్రం ద్వారా మొసలి బారి నుంచి ఏనుగును కాపాడాడని గజేంద్ర మోక్షం అనే ఘట్టం చెప్పేది. అవును కదా, నేను ఇన్ని పూజలు పునస్కారాలు చేశానే,
నా దేవతలు నన్ను రక్షిస్తారు కదా, నేను ఎందుకు వాళ్ళని అడగలేదు అనే ఆలోచనతో ఇక తనకు గుర్తొచ్చిన దేవతలందరినీ తలపోసుకుంటూ వాళ్ళకి సంబంధించిన మంత్రాలు, తత్వాలు, శ్లోకాలు, పద్యాలు చెప్పుకుంటూ వాళ్ళందరికీ మొక్కుబళ్ళు చేస్తుందట. మీ దేవాలయానికి వస్తాను, పొర్లు దండాలు పెడతాను, ఘటాన్ని ఘటమిస్తాను, నిలువు దోపిడిస్తాను, ఏదేదో చెప్పుకుంటుంది బాధ కొద్ది. ఎన్ని చెప్పినా ఒక్క దేవత కూడా నా తల్లితో మాట్లాడను లేదు, నా తల్లిని బాగు చేయను లేదు. అలా విసిగిపోయి తెల్లవారుజాము 3 గంటల వరకు ప్రాధేయపడినా ఒక్కరూ మాట్లాడలేదనే బాధ కోపంగా మారి అందరినీ తిట్టుకోవడం ప్రారంభించిందట. మీరు దేవతలు కాదా, మీరు దెయ్యాలా? నేను పూజలు చేసి మీ గుళ్ళ చుట్టూ తిరిగినప్పుడు బాగానే ఉన్నారు, ఇప్పుడు నాతో మాట్లాడరా అని ఏడ్చి అందరిని తిట్టుకొని అనుకుందట. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, లేక వ్యర్థంగా నేను భక్తి చేశానా? దేవుడు అనేవాడు ఉంటే ఈ రాత్రి నాతో మాట్లాడాలి, కాని పక్షాన్ని ఎవరికి చేయెత్తి దండం కూడా పెట్టను అంటే హిందూ సాంప్రదాయంలోనే అనుకున్నది అమ్మ. అనుకుని నిద్రపోయిందటండి. ఆ నిద్రలో అమ్మగారికి ఒక కల వచ్చిందట. ఆ కలలో తెల్లని వస్త్రాలు కలిగిన వాడై యేసు ప్రభు వారు నా తల్లి మంచం దగ్గరికి వచ్చి ఓ పేపరు పెన్ను అక్కడ పెట్టి, అమ్మా దేవుడు అనేవాడు ఉన్నాడా అన్నావు కదా, నేను దేవుణ్ణి, నువ్వు నమ్మితే కాగితం మీ సంతకం పెట్టు, నేను నిన్ను బాగు చేస్తాను అన్నాడట. యేసు ప్రభు అంటే మా అమ్మకు తెలియదు. హిందూ దేవతల్లో ఎవరు అని పోల్చుకుంటే ఎవరిలాగానూ లేడు. మరి నేను దేవుడిని అంటున్నాడు, ఎవరైనా లేదు భూత వైద్యుడు చెప్పాడు దెయ్యం ఒకటి ఎమ్మడబడుతుందని. దెయ్యం ఇది. ఈ దెయ్యం ఇప్పుడు పేపర్ పెన్ను తెచ్చి నా దగ్గర పెట్టి నన్ను మోసం చేయడానికి దేవుడిని అంటుంది. ఇప్పుడు నేను సంతకం పెడితే నా ప్రాణం తీసుకుపోద్దని గడగడ వణికిపోతా ఉందట. ఆ సమయంలో అమ్మకు గుర్తొచ్చింది ఏంటంటే, అవనగడ్డలో సీతాయిలంక దగ్గర అమెరికన్ హాస్పిటల్లో అమ్మకు కొంతకాలం వైద్యం చేయించాం. ఆ హాస్పిటల్ బయట యేసు ప్రభు సిలువ మీద ఉన్న ఒక శిల్పం బొమ్మ ఉంది. ఆ బొమ్మ గుర్తొచ్చిందట. దెయ్యం అనుకున్నాను, దెయ్యం కాదు, ఈయన క్రైస్తవుల దేవుడు. క్రైస్తవుల దేవుడు అయితే క్రైస్తవుల దగ్గరికి వెళ్ళాలి, నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? సో క్రైస్తవులందరూ కలిసి చేతబడి చేసి వాళ్ళ దేవుడిని నా మీదకు పంపారు. ఆవిడ బాగా పూజలు చేస్తాను, చంపమన్నారు కాబోలు, చంపుకెళ్ళడానికి వచ్చాడని యేసు ప్రభువుని తిడుతోందట. నేను నీకేం ద్రోహం చేశాను? నేను ఎప్పుడన్నా నీ గుడికి వచ్చానా? నీకు దక్షిణ వేశానా? నీ గుడికి వెళ్ళే వాళ్ళు ఎవరు మా ఇళ్లల్లోకి రారు, మా వాకిట్లో నిలబడినా నేను పసుపు నీళ్లు చల్లుకుంటాను, నా ప్రాణం తీసుకుపోవడానికి వచ్చావా అని యేసు ప్రభువుని తిడుతోందట. నిలబడి ఆ కళలో ప్రభు ఇది కళ తిరిగి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన గ్రామస్తులారా, ఎన్ని పర్యాలు ప్రభు నిన్ను దర్శించాడు. నువ్వు కూడా అలా త్రోసి వేసావేమో ఆలోచన చేసుకో. ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకుంటే మీ కుటుంబాలు కట్టబడతాయి, దీవించబడతాయి. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిల్తురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిల్తురతని, దయతో పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను, దయతో పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుడు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుడు, నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. పరుని బోలి నిలుచున్నాడు, పరికిల్చి చూడా, పరుని బోలి నిలుచున్నాడు, పరికిల్చి చూడా. అతడు పరుడు కాడు, రక్షకుడు, ప్రాణా స్నేహ పాఠకులు కూడా వాస్తవిలరా. అతడు పరుడు కాడు, రక్షకుడు, ప్రాణా స్నేహితుడు. హల్లెలూయా. ఈ రాత్రి యేసు మా దేవుడు కాదు, మా మతం కాదు, మావాడు కాదు అనుకునేవారులారా,
ఆయన నీకు ఈ రాత్రి దేవుడై నీ హృదయపు వాకిటి నిలబడి తడుతున్నాడు. ఆయన వైపు తేరి చూస్తే నిజ దేవుణ్ణి నువ్వు గుర్తించగలుగుతావు. మరుసటి రోజు మా అమ్మని చూడడానికి ఆ కళలో ప్రభు తిరిగి వెళ్ళిపోయాడు కదా. మరుసటి రోజు అమ్మని చూడడానికి మా ఇంటి వెనక అద్దెకుండే ఒక క్రైస్తవ టీచరు, ఆవిడ పేరు ఆరిగ శశిరేఖ. స్కూల్కి వెళ్ళి వచ్చేదాకా ఆండాళ్ళమ్మ గారు ఉంటుందో చచ్చిపోదో చూచెళ్దామని వచ్చిందట. ఆండాళ్ళమ్మ గారు అనగానే కళ్ళు తెరిచి చూస్తే టీచరు, క్రిస్టియన్ కదా, ముఖాన బొట్లేదు. రాత్రి కళ గుర్తొచ్చిందట. ఏమిటే శశిరేఖ, మీ దేవుడు నా కల్లో కనపడ్డాడు, నమ్ముకో సంతకం పెట్టమని పేపర్ పెన్ తెచ్చాడు, మాకు గొప్ప గొప్ప దేవతలు ఉన్నారు, మీ దేవుడు మనుషుల చేతుల్లో చచ్చిపోయాడు, మీ దేవుడు నన్ను బతికించడం ఏంటి అంటే టీచర్ నిర్గాంతపోయి 2 చేతులు ఎత్తి దండం పెట్టేసి, అమ్మా నిజంగా మీరు ధన్యులు, యేసు ప్రభువే మీ కల్లో కనపడ్డారు, ప్రభువుని నమ్ముకుంటే మిమ్మల్ని బాగు చేస్తాడమ్మా అని చెప్పి వెళ్ళిపోయిందట టీచర్. మరుసటి రోజు మళ్ళీ నాన్నగారు పౌరోహితం చేయడానికి వెళ్ళారు. అమ్మ ఏడ్చి ఏడ్చి దేవతలందరినీ తలపోసుకొని ప్రాధేయపడి ప్రయోజనం లేక విసిగిపోయి అందరినీ తిట్టుకొని చివరికి ఆవిడకట ఓ పద్యం గుర్తొచ్చిందట. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వెల్పు మోహరమును తానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడి వంగవలయు గదరాసము దిన సుమతి శతకంలో పద్యం గుర్తొచ్చిందట. ఆపదలో ఆదుకొని ఆ దేవుడు మనకెందుకు అని దాని అర్థం. అవసరానికి ఉపయోగపడిన చుట్టం, ముచ్చట తీర్చని గుర్రం, ఇవన్నీ వదిలేయమని అందులో దాని తాత్పర్యం అది. అప్పుడు అనుకుందట, యేసు ప్రభువా నువ్వు దేవుడివో కాదో నాకు తెలియదు, ఏ రోజు నేను నీ గుడికి రాలేదు, నీ గుడికి వెళ్ళేవాళ్ళు మా ఇళ్లల్లో కూడా రారు, నా దేవతలు ఎవరు నాతో మాట్లాడలేదు, నువ్వు వచ్చి నాతో మాట్లాడావు, నిజంగా నువ్వు దేవుడు అయితే ఈ రాత్రి మరణ పడక మీద 6 నెలలుగా మరణంతో పోరాడుతూ పడి ఉన్న నేను ఈ రాత్రి లేచి నడవాలి, అది జరిగితే నా బ్రతికినంత కాలం నువ్వు దేవుడు అని నమ్ముతా, ఎక్కడికి వెళ్ళైనా సాక్ష్యం చెప్తా అనుకుందటండి. వెంటనే ఆకాశం గొప్ప వెలుగు నా తల్లి మీదకి రాగా ప్రభు నా తల్లిని స్వస్థపరచగా ఆ రాత్రి లేచి నడవడం మొదలుపెట్టింది. మరణ పడక మీద నుంచి బ్రతికించిన యేసయ్య ఆ రాత్రి బ్రతికించిన తరువాత 30 ఏళ్ళు పైబడి బ్రతికింది. మా ఊరు శివాలయం వెనక వీధిలో మా ఇల్లు పడగొట్టి చర్చి కట్టి మా అమ్మగారు మా నాన్నగారు మా ఊరిలో సేవ చేశారండి. స్తోత్రం చెప్పండి. ఆయన వైపు తేరిచూడు, ఆయన యొక్క దైవత్వము, ఆయనలో ఉన్న జీవం నీకు తెలుస్తుంది. ఇంకా ఒక ప్రత్యక్షతే చెప్పాను, 6 ఉన్నాయి. రెండో దాంట్లో కొంచెం చిన్న పాటు చెప్పాను. ఇంకెప్పుడైనా సమయం ఉంటే మిగతా ప్రత్యక్షతలు చెక్కబడిన విధానం ఉంది, అవన్నీ నేర్చుకున్నాం. ఈ రాత్రికి ప్రభు తన వినికిడిలో మనలను దీవించును గాక. తలల వంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఎక్కడి వారు అక్కడే ఉన్న పళంగా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి మీరు విన్న దేవుని మాటలు, యేసు క్రీస్తు జీవాధిపతి అయిన దేవుడు, ఆ జీవాధిపతి అయిన యేసు వైపు తేరి చూడగలిగితే, ఆయన వైపు నీ జీవితాన్ని త్రిప్పుకోగలిగితే, హృదయపూర్వకంగా యేసును నమ్మగలిగితే, నీ అంతరంగంలో యేసయ్యకి రాత్రి చోటివ్వగలిగితే, ఆయనలో ఉన్న ఆ అద్భుతమైన ప్రత్యక్షతలు నీ కుటుంబాన్ని దీవిస్తాయి, నీ బ్రతుకును ఆశీర్వదిస్తాయి. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి, ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. Praise the Lord, hallelujah, hallelujah, hallelujah. కడిగివేయును నీ పాపమును, శుద్ధి చేయును నీ దోషమును. యేసు కడిగివేయును నీ పాపమును, శుద్ధి చేయును నీ దోషమును. ఏ యోగ్యత లేని వాడవైనా తన కృప చేతని కనికరించును.